ఒక గ్రామంలో కాళీ అమ్మవారి ఆలయం ఉంది. ఇప్పటికీ ఆ దేవాలయం తలుపులు 20 ఏళ్లుగా మూసివేసి ఉన్నాయి. ఆ తలుపులు తెరిచిన రోజు గ్రామంలో జరిగింది ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇది 1982లో జరిగిన కథ. ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం పొలిమేరలో అడవి కోనకి దగ్గరగా ఒక పాత ఆలయం ఉండేది. ఆ దేవాలయం గురించి అక్కడి జనాల్లో ఒక మాట ఉండేది. సూర్యుడు కొండ దిగిన తరువాత అక్కడి పరిసరాల్లోకి ఎవ్వరూ వెళ్లకూడదని. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం అక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ అక్కడి జనాలు మర్చిపోలేదు. చీకటి పడినప్పటికీ ఇంటికి తిరిగి రాని పూజారి గురించి ఊరంతా కాగడాలు పెట్టి వెతికారు. పూజారి ఆచూకీ తెలియలేదు. ఊరు మొత్తం ఆందోళనలో ఉంది. ఒక వ్యక్తి ఆలయం తలుపులు తెరిచి చూస్తే తెలుస్తుందని అన్నాడు. ఆ మాటతో ఊరి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు ఎవరూ ఒప్పుకోలేదు. ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే పొలిమేరలో ఉన్న ఆలయం వైపు జనాలు పరుగులు పెట్టారు. ఆలయం లోపల పూజారి 8 భాగాలుగా చెదిరిపడి ఉన్నాడు. ఆలయం గోడలు రక్తమయంగా ఉన్నాయి. జనాలు అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి భయంతో తలుపులు మూసేశారు. అప్పటి నుంచి ఆ దేవాలయం తలుపులు ఇప్పటికీ తెరవలేదు. ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్లలేదు. 1982లో గ్రామంలోని 4 యువకులు ఈ కథల్ని నమ్మలేదు. వాళ్లలో ఒకడు ఇవి అన్ని పుకార్లు, నిజం తెలుసుకుందాం అన్నాడు. మిగిలిన 3 భయపడ్డారు. మొదట భయపడినా చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాత్రి దేవాలయం తలుపులు తెరవాలి అని. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలు. చుట్టూ నిశ్శబ్దం. గాలి గట్టిగా వీస్తోంది. 4 కుర్రాళ్లు గ్రామం విడిచి పొలిమేర వైపు నడుస్తున్నారు. అడవి కోనకి దగ్గరగా అమ్మవారి ఆలయం కనిపించింది. వాళ్ళు నెమ్మదిగా దేవాలయం